మీ దగ్గర నుంచి ఒకటి వెళ్ళిపోయింది అంటే, మీ దగ్గర ఉండకూడనిదేదో ఉంది అంతే. ఏముందో మీరు ఐడెంటిఫై చేయండి. భయమా? బాధ? ప్రతి వాళ్ళు అద్దాలు. లవ్ చేయండి భయాన్ని. నోటీస్ చేయండి. గోల్డ్ ఇంటికొస్తుంది. మీ దగ్గర నుంచి ఒకటి వెళ్ళిపోయింది అంటే, మీ దగ్గర ఉండకూడనిదేదో ఉంది అంతే. ఏముందో మీరు ఐడెంటిఫై చేయండి. భయమా? బాధ? ప్రతి వాళ్ళు అద్దాలు. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మీ మీ లోపల ఉన్నది తీసుకోవడానికి బయటపడి. లేకపోతే అది ఎక్కడో పడిపోతుంది కింద. థెఫ్ట్ అయినా. మీరు ఆ థెఫ్ట్ అయ్యే ఎనర్జీస్ దొంగలకి ఈక్వల్‌గా ఎనర్జీలో ఉన్నారు. అంటే ఏంటి? దొంగలు వచ్చి మీ దగ్గర గొలుసు తీసుకెళ్లారు అంటే, కంగారులో ఉండుండొచ్చు. లేకపోతే వైజాగ్‌లో మా అమ్మ మేము మేము వైజాగ్‌లో ఎప్పుడో మా నందిని ఫ్రెండ్ అని చెప్పాను. మా సంజు అప్పుడు ఎల్‌కేజీ కూడా జాయిన్ అవ్వాలి. అప్పుడు ప్లే స్కూల్‌కి వెళ్ళినప్పుడు మేము వైజాగ్‌లో ఉన్నాం. ఫస్ట్ టైమ్ మా అమ్మోళ్ళు వైజాగ్ సముద్రం చూద్దామని హైదరాబాద్ నుంచి రండి, రండి, రండి అని చెప్పి ఫస్ట్ మేము అక్కడికెళ్ళాము. వచ్చారు. వాళ్ళిద్దరూ చక్కగా మంచి ఫస్ట్ క్లాస్ ఏసీలోనే వచ్చారు. కూపీలోనే. దాంట్లోనే వచ్చారు. దాంట్లో నలుగురున్నారు. మా అమ్మ మంచి అసలు చాలా పెద్ద నల్ల పూసల గొలుసు. అసలు ఎంత పెద్ద హ్యూజ్ వెరీ బ్యూటిఫుల్ హ్యూజ్ వన్ మంచిగా ఉంటది. అదేసుకొని నిద్రపోతుంటే మా నాన్నగారు, "ఏ రాధా తీసి కింద పెట్టు." పడుకునేప్పుడు గుచ్చుకుంటుంది కదా! అమ్మకి ఒంట్లో దానికి గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటుంది. మా ఇంటి నుంచి ఎళ్ళిపోయేప్పుడనమాట. గుచ్చుకుంటూ దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా వినండి. ఇది వెరీ ఇంపార్టెంట్. కింద పెట్టింది. కింద పెట్టి ఒక బ్యాగ్ ఉంటుంది. క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా! హ్యాండ్ బ్యాగ్ లాంటిది హ్యాండీగా ఉంటుంది కదా! దాంట్లో పెట్టేసింది. నగల బ్యాగ్ ఉంది. దాంట్లో పెట్టింది. పెట్టి అంతే తెల్లారేసరికి మామూలుగా స్టేషన్ వస్తుంది కదా! హైదరాబాద్. వచ్చేసాం, వచ్చేసాం అని దిగింది. ఇంటికొచ్చేసరికి పొద్దున్న నల్లపూసలేసుకుంటుంది. వేసుకొని చూసేసరికి లేదు. ఆ! ఏవండీ? ఏవండీ? లేదు. ఏం చేస్తాను? లేదు. పోయింది. పోయింది. సో, స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. రాలా. మీకిక్కడ ఎందుకు పోయిన దానికి రీజన్ ఇస్తా. చెప్తా. కావాలా? వద్దా? అప్పుడు నాకు తెలియలా. టు బీ ఫ్రాంక్ అప్పుడు నాకు తెలియలా. నేను థీసిస్ రాసినప్పుడు ఎమోషన్ ఎందుకు ముందు జరుగుతుంది అనేది నేను రాసినప్పుడు ఇంక్లూడింగ్ హర్షిత యాక్సిడెంట్‌కి కూడా నేను రాసాను. రాసుకున్నాను. అంటే జస్ట్ రాయడం అంటే లిటరల్‌గా రాయలేదు. అది మాత్రం నేను ప్రతీదీ నేను చూస్తా. ఒకటి జరిగింది అంటే దాని ముందేం జరిగింది అని నేను చూస్తా. అయితే మేమందరం వైజాగ్‌లో బోటింగ్‌కెళ్ళామనమాట. సముద్రంలో. మా అమ్మకి ఫస్ట్ టైమ్ సముద్రం అంటేనే భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బోట్ వాడేం చేస్తాడంటే దానికి చిన్నదే వెరీ టైనీ బోట్. ఆ బోట్‌లో మమ్మల్ని మిడిల్ ఆఫ్ ద సముద్రంకి తీసుకెళ్తాడు. అదొక రైడ్ సరదా. సరదా అయితే ఇంక మేమందరం ఎక్కాం. అసలు ఆ సముద్రం అలలు గాని ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కదా! దట్ ఈస్ సో ఓవర్‌వెల్మ్ అయిపోతాం. ఇంక నేనైతే అని తిప్పేయండి. ఇంక మా అమ్మ కూడా తిప్పేయండి అంటే దాంట్లో ఒక ఆవిడ, "ఏమవుతుందమ్మా! తిప్పపోతే అందరం కలిసి ఎళ్ళిపోతాం. అంతే కదా!" అసలు అలా అనేసరికి ఇంక తిప్పండి అని భయపడి అంత భయపడింది. భయం. స్టోర్డ్ భయం. భయం ఉంటే బాడీలో దాన్ని రిలీజ్ చేయడం వచ్చిందా? భయపడ్డాం. బోట్ దిగాం. హమ్మయ్య! అనుకున్నాం. మరి దాన్ని రిలీజ్ చేశామా? రిలీజ్ చేశామా? ఎవరికి తెలుసు రిలీజ్ చేయాలని? అలాగే ఎళ్లి నెక్స్ట్ డేనే ఊరెళ్ళిపోయారు. లేపోతే ఆ రోజు సాయంత్రమో నైట్ ట్రైన్. ఐ థింక్ చాలా ఇయర్స్ క్రితం కదా! మర్చిపోయాను. ఆ స్టోర్డ్ భయం ఏం చేస్తుంది? గోల్డ్ బదులు భయం ఉంది. గోల్డ్ ఉండకూడదుగా అక్కడ. పోయింది. అయిపోయింది. అర్థమైందా? ఆఫ్‌కోర్స్ అలాంటివి ఎన్నైనా తర్వాత హ్యాపీనెస్ వస్తుంది. అది ఎలా కొనుక్కుంటాం గాని. ఎందుకు పోయింది అనేది నేను రీజన్ చెప్తాను. దొంగల ప్లేస్‌కెందుకెళ్లారు మీరు? పడుకుంది కూపేలోనే. అద్భుతమైన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసో ఏదో. సెకండ్ ఏసీ, 2 టైర్ సంథింగ్ ఏదో ఐ డోంట్ నో. మంచి కంఫర్టబుల్ ఇద్దరు అమ్మ, నాన్నగారు హ్యాపీగా ట్రావెల్ చేయాలి. దాంట్లో ఉన్న వ్యక్తే మళ్ళీ. ఆ కూపేలో ఉన్నవాళ్ళే. అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తారా? కదా! సో, అర్థం చేసుకోండి.
ఫియర్ ఉంటే, భయం ఉంటే, ఐడెంటిఫై ద భయం. ఏం భయాలున్నాయో గోల్డ్ వచ్చేస్తుంది. భయానికి లవ్ చేయండి. 'మోఅనా' సినిమా చూడండి ఎవరన్నా వీలైతే. భయాన్ని ఎలా లవ్ చేయాలో. లవ్ చేయండి భయాన్ని, నోటీస్ చేయండి, గోల్డ్ ఇంటికి వస్తుంది. దీనికి దానికి ఏంటి సంబంధం? మీరు చేసి చూడండి రాకపోతే అప్పుడు. ఓకే.